శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్లో ఉంది. మీరేనండి? దుబాయ్ షేక్. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుందయ్యా. Youngster, we are reacting to Dubai Scene movie. ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా. మా బతుకు ఇవేంటండి కనిపెట్టండి. మా నాన్న ఇదిగా 500 మోసపోయిన వాళ్ళు ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్నే అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్. ముందు ముడి సరిపోయి బిజినెస్ మొదలెట్టండి. ఇద్దరు 50 తగ్గింది. తగ్గలేదు, నేనే తగ్గించాను. Oh, that's how. That guy also. ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది. ఓ తీరుపోయి అమ్మాలి, ఓ లక్ష్మీ పెట్టాలి, ఓ రతన్ టాటా. ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావుడు. మీరు ఆ స్థాయికి చేరుకోవాలి. అదే కదండి. అదిగో పల్సర్. మీ ఇదిగో నా చెయ్యి మంచిది. అదే వద్దండి. అదే కదండి. ఇది నాకు ఇష్టం. నన్ను పూజించదు, కస్టమర్ను పూజించదు. ఎందుకంటే వాళ్ళే మనకు దేవుడు. Oh. So he's taking money also for that interest. Yeah. He is doing like that only, I think, before also. I think in Vengi he was the cheaper. Is it? దేవుడు ఇదే స్పీడ్ లో కాగాలి ఎవరు చేసామనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు. నర్సర్ పట్టే గారు విగ్రహం అనుకుంటున్నాం. మీకు వదిలేడు బాబు. రాలేకపోయాను. వ్యాపారం ఎలా జరిగింది? నమస్కారం అండి. లెక్కలు ఎవరు వచ్చుంటారా? ముందు వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను. కలెక్షన్ ఎంత? 3,500 సాయిరా. అందులో నేను ఇచ్చి 400 రూపాయలు పక్కన పెట్టాను. తీసుకోండి. మరి ఇంట్రెస్ట్ నేను తీసుకోండి కదండి. నిన్న సగమే తీసుకున్నానయ్యా. ఇంకో 50 పక్కన పెట్టి ఇప్పుడు ఎంత ఉంది? 3,000. పెట్టుబడి ఎవరు పెట్టారు? మీరు. ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరో మీరు, లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరో మీరే. నేను మొత్తం తీసుకున్నంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. ఇలా తక్కువ చెప్తాను. ఇందులో మీ ఇష్టం కూడా. మీకు సగం, నాకు సగం. నిన్న 1000తో ప్లస్ చేశాను ఓపెనింగ్ లో. అది బోని కదండి. బోని అయిపోయింది కదా. ఇలా తిరిగమ్మా. పావు బాజీ బండికి రెంట్ 200, పెనాలకి ప్లేట్లకి 300, కొత్త బస్సులకి 1000. ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? అలా చూస్తాడు. పర్వాలేదే, 1000 తర్వాత తీసుకుంటాను. నేను ఎక్కడ పోతాను? ఇదిగో ఈ వ్యాన్ ముసలికి పెట్టుబడి 500. లెక్కట్టదు, 50 తగ్గుద్ది. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడే? పని చేయి, ప్రతిఫలం ఆశ. ఇలా అయితే డబ్బులు సంపాదించేటప్పుడు, దుబాయ్ వెళ్ళేటప్పుడు నాకేం అర్థం బాబు. సార్ తీసుకోండి, నాకు వద్దు బాబు. అయినా ఈ మనం తిన్నాను కాదు, అమ్ముకోవడానికి. మీ పని మీరు చూసుకోండి, నాకు కూడా పట్టుకోకండి సార్. వద్దు, వెళ్ళు. ఏంటి 2 కాదు 4 ప్లేట్లు. ప్లేట్ 10 రూపాయలు చెప్పి 100 రూపాయలు తీయి. వచ్చేటప్పుడు మెరేసిపోతుంది ఇదంతా. కంగారు పడగా గాయం ఓ మధుర జ్ఞాపకం. అలవాటు నాకు వేరు కోసుకున్నా కానీ తర్వాత నువ్వే వస్తా. నీకు వస్తుంది కంగారు. అంత నికష్టమైన జీవితం బతుకుతున్నా నాకు చోటకెళ్ళేసరికి నీరసం వచ్చేస్తుందిరా బాబా. చేశాను అయ్యో ఇప్పుడుంటుందిరా. మళ్ళీ కనిపించే బాగుంది. ఆ మొబైల్ దేవుడి దయ వల్ల మళ్ళీ కనిపించే బాగుంది. సీన్ బాబు ఏంటే సాల్ట్ ప్యాకెట్ కావాలి. एक्सक्यूज मी यहाँ पे खाने का कुछ मिलता है? आपसे पूछ रही हूँ, खाने को कुछ मिलता है? मिलता है मैं तेलुगु है ना? तेलुगु है नहीं, मैं तेलुगु है ना? అవునండి. మీరే ఊరు? हैदराबाद. మాకు వైజాగ్. మా అక్కడ మీ ఊరే ఇచ్చాం. మా బాగా డిసిపి. ఎందుకు వేరే ఉన్నారు? నా ఫ్రెండ్ నా పేరు సీను. నేను అడిగాను. ఇప్పుడు చెప్పాను. తెలంగాణ చెప్తున్నా. ఈ పక్కనే మన తెలుగు పావర్ సెంటర్ ఉందండి. ఆ దుబాయ్ వెళ్ళాలని వచ్చి మోసపోయి అప్పు తింటుంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ హెల్ప్ చేసి వ్యాపారం పెట్టేసారు మన గారు. ఇది మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏ కంపెనీ? హెచ్పి. అది గ్యాస్ కంపెనీ కదా.
అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా, ఆ పేరు పెడితే మాది మార్కెటింగ్ కదా అని నేనే ఆ పేరు పెట్టించాను. అక్కడ నుండి సోదరుతారేంటంటే రండి రండి చెప్తాను. రండి, 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 రండి. కూర్చోండి, 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 కూర్చోండి. ఏమైనా చూడబాబు, వ్యాపారం ఉంది బాగుందా? Oh, కస్టమర్స్ తీసుకొచ్చారయ్యా. మధు గారు బాంబేలో ఎక్కడ ఉన్న బాబుజీ మొదలు ఇక్కడ తినాలండి. పాపం సీన్ బాబు సాల్ట్ ప్యాకెట్ ఏంటి అలా చూస్తారేంటండి, మసాలా మాడిపోతుంది. ఏంటి మిమ్మల్ని సాల్ట్ ప్యాకెట్ తీసుకురామంటున్నారు? అంటే వీడి రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను, మన మిర్చి ప్యాకెట్ ఇచ్చాను, నేను ఆయిల్ ఇచ్చాను. oh. గుర్తు చేస్తారు. ఆ కృష్ణ లక్ష్మీనయ్యా ఏంటంటే ఎవరు పెట్టించుకోండి ముచ్చి సాల్ట్ ప్యాకెట్ కదా. మీరు చాలా గ్రేట్ అండి. ముష్టానికి లైఫ్ ఇచ్చారు. కాదయ్యా కస్టమర్స్ కూర్చొని డిస్కషన్ ఏంటి రాకృష్ణ, ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ ఇవ్వలేదు సీన్ బాబు, మీ పని స్పెషల్ ఇస్తున్నా తగడా అన్నట్టు మీరు బాంబే ఎందుకు వచ్చారు? ఒక ముఖ్యమైన పని మీద ముంబై వచ్చాను. దానికోసం చాలా చోట్ల తిరిగాను. తనేమో బిజీ, నాకేమో ఈ ఊరు కొత్త. మీరు ఎక్కడ పెట్టండి, నేను లేను. నీకెందుకండి శ్రమ? ఇందులో సరే ఉన్నారు గారు తీసుకో ఇస్తున్నాను కదా, మీరు ప్రశాంతంగా తినండి, తెలుగునే ఉన్నారు కదా. మరి ఆఫీస్? మీకు విషయం తెలుసా, నేను అదృష్టం అని చెప్తే అంతా ఇవన్నీ సండే ఆఫీస్ లో ఉండవా? బొంబాయిలో ట్రాఫిక్ చాలా ఎక్కువ, పొద్దున 5 పనులు అవుతాయి. రేపు సందర్లో వచ్చేయండి, మీకోసం చెప్తారు. పట్నాకి వెళ్ళండి. ఇంకో ముస్టోడు Oh! లోకల్ ట్రైన్ లో మాయమైపోవటం ఏంటి, మళ్ళీ ఎదురు పట్టడం ఏంటి, నన్ను బదిలేసి నాకు మాట్లాడటం ఏంటి. ఫస్ట్ టైం ఒక అమ్మాయి మాట్లాడటం కదా, కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. మీ అందరికి కుళ్ళు కదా. అసలు అమ్మాయి బయట ఒక పక్క ఎక్కుతో, 2 పక్కలు ఎక్కుతో, అసలు ఎప్పుడు తెల్లారుతో. ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది, కాన్సన్ట్రేషన్ Oh! ఆ కాన్సన్ట్రేషన్ బాగా ఉందండి. అడుగుకోండి. అంటే మిగతా కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ ఎలా చూస్తున్నాడు? ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా? నా గర్ల్ ఫ్రెండ్ కోసం. మన ఏదో పోతే కలవడం తక్కువైంది. తక్కువనే చూసుకుంటున్నాం అండి. ఏంటది పర్సనల్ పనులు పలుకులు వాడబడతాం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోతానండి, బైక్ వాళ్ళు వెళ్తారా? అయితే కంపెనీ పనుల మీద అయితే 1000 రూపాయలు, పర్సనల్ పనుల మీద అయితే 1500. ఓకేనా? హాయ్, హౌ ఆర్ యు? హలో మధు, మార్నింగ్ బాగున్నారా? హలో రండి. ఏంటండి? పట్నాయక్ పట్నాయక్ గారు? అదే చెప్పండి కదా, నాకేం అర్థం కావట్లేదు. చెప్పండి మీరండి. This time their friends are coming. Starting Sunil, bro. Sunil, yeah. Here is almost felt like a Vengi too. Gang also. That vibe. This is actually Revitesh Garu's vibe. Same director, no? Srinu Vaitla. Yeah. Luku also same director. So she knows him actually. That also, this is a real story also don't know, no? He is selling like only his time from starting. He has to give extra 500 for this bike. He was just showing it. खुशी का हेलो बटे दिल को याना नंबर बटे का सिकन का चंद्र लोकिता आपके किसी को पड़े अंधे अंधे मरने के खिला करके Yeah, we can take like that. Is it? అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు? చాలా జరిగేది బాబు. శాంపుల్ కి జూలో జ్యూస్ తాగాం, అందులో ఆమ్లెట్ తిన్నాం. టీ తీసుకో. ఈ విషయాలన్నీ కాదు కానీ నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయికి చెప్పావా? ఆ విషయం చెప్పాలంటే నేను చాక్లెట్ వేస్తున్నాయి, లేట్ అయితే కన్నీళ్ళు వస్తాయి. అసలే అమ్మాయి ఈ ఊరు కాదు, ఏ టైం లోనే వెళ్ళిపోవచ్చు. Oh. ఈ లోపు నీ మనసులో ఉన్న ప్రేమ విషయం అమ్మాయి చెప్తే ఏదో కాదు. Seniority. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. టెన్షన్ ఏంటంటే చెప్పండి. 10th క్లాస్ పరీక్ష కూడా ఎంత టెన్షన్ పడలేదండి. మీ కళ్ళలో చూసి ఎలాగో చెప్పలేను, తల చూసి చెప్పేస్తాను. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను. నిజమండి, జీవితాంతం మీ పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అర్థం అనుకుంటాను. మీరేమైనా తప్పుడు మాట్లాడేనా? సిను గారు, మీ అందరి అమాయకత్వం నాకు నచ్చాయి.
అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేశాను. అంతేగాని మీరు నా గురించి ఆలోచించినట్టు నేను మీ గురించి ఆలోచించలేదు. పోలేండి, ఆలోచించలేదన్నా కానీ నోటి అసహ్యం రాలేదు. మీకు నేను చేయనా, నేను పెట్టుకున్న అప్లికేషన్ గురించి కొంచెం ఆలోచించండి. ఏదో రకంగా ఆ మనసులో సీట్ కన్ఫర్మ్ అయితే దుబాయ్ వెళ్ళినంత ఆనందం. అబ్బాయిలు ఇవాళ తాగండి, తాగండిరా, తినండిరా, మీ అందరికీ ఫుడ్ ఫెస్టివల్ బొగ్గకి సీట్. అవునరా, అమ్మాయి ఓకే అనేసిందా? ఓకే అనేసినట్టే. నేను చెప్పాల్సింది చెప్పేశాను రా, అక్కడ ఆలోచన చెప్పానండి. మాకు అయిపోయినట్టే కదా. బాబు ఇప్పుడు ఆ పక్కన వచ్చి చెప్తాను ఏంటంటే ఈ టైంలో ఆకాశ గురించి ఎదురాంటి పొద్దున బాహుబలి అక్కడ తిరిగిపోయిందిరా, అక్కడే తిరిగిపోయింది పట్టాయి. అవునా, వాడు టార్చర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. పట్నాయక్ ఏం చేయాలి? ఎదురు తిరగాలి. టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇది ఏమయ్యా? మిమ్మల్ని పీరు బాబాయ్ చేస్తారంటే పీరు బాబాయ్ అవుతారా? ఈ ఖర్చుకి ఎటువంటి సంబంధం లేదు. ఓ ముఖ్యమంత్రి కూర్చోవా, ఏంటి ఇంపార్టెంట్ పని అన్నారా? మేము ఒకటి కొట్టాలి, దాని మీద సలహా కావాలండి. ఎందుకు కొట్టాలనుకుంటున్నారా? వాడు మమ్మల్ని టార్చర్ చేశారండి. ఇంకా చేస్తూనే ఉన్నాడు సార్. అంటే నీకు వాడి మీద చాలా ఖర్చు ఉందన్నమాట. మోసంలో వెళ్ళి నలుగురు నాలుగు పీకి అది అక్కడితో అయిపోతుంది. అది కాదు పద్ధతి. కొట్టడంలో ఆర్ట్ ఉండాలి, శాడిజం ఉండాలి, రిధం ఉండాలి, చదువు ఉండాలి. అప్పుడు వాడు సత్యేదాకా అది మర్చిపోడు. ఏమంటారు? అందుకే మిమ్మల్ని ముందు కొట్టాలి నోటి సెలెక్ట్ చేసుకోవాలి. స్పాట్ పెడితే డ్రెస్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ మనిషి అయినా కొట్టడానికి వెళ్తే వాడు పారిపోవడానికి ట్రై చేస్తాడు. అన్ని దాంట్లో మూసేయాలి. అంటే ఏంటి? రౌండ్ అప్ చెప్తాను. ముందు పిడికిలి బిగించాలి. మొదట దెబ్బలోనే బిజీ ఉంటది కాబట్టి సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయలు కావాలి. ఆయన ఏం చెప్పారు? దానికి ఒక రిథం ఉండాలి, ధర ఉండాలి, మ్యూజిక్ ఉండాలి చెప్పారు కదా. బీట్ తెలుగు కదా నీ మోసం చేస్తే వన్ బై వన్ పటా పటా పట్నాయక్. ఎప్పుడు కొడితే దిమ్మతికి మైట్ లాక్కుంటుంది. ఎప్పుడు వచ్చామన్నది కాదండి, ఎలా కొట్టామన్నది అంతంలోనే లేదా బొడకం రావాలంటే ధర ఉండాలి కదా. గివెన్ మాక్సిమం. ఇది కళ కాదు బాబు, నిజమే. ఎలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. వీడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, ఈ చెత్త గ్యాంగ్ లీడర్ ఘటనాకుడు పెడతాడు. వీడు మామూలుగా ఉంటేనే మనిషి, మందేస్తే ముఖేష్ ఋషి లేదన్న. ఇప్పుడు కూడా ఓ ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే తీసుకొచ్చాను కానీ మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలి మాత్రం కాదు. ఆ తర్వాత కొడుకుని పట్నాయక్ అలా కట్నాయక్. చేస్తూ మీరు ఊరుగారు వచ్చావు పర్వాలేదు. నువ్వు వెళ్ళి అమ్మాయి కాళ్ళ మీద పెట్టి క్షమించమని కోరు. ఇప్పుడు స్టేషన్ దిగొచ్చాను. స్టేషన్ అయిపోతుంది. సరిగ్గా చెప్పేదనుకుంటాను. క్లియర్గా డైరీలో రాసింది. చదవాలా? ఎంత 350 పేజీలు సింగిల్ లేవు, సింగిల్ లేవు, అనుమతులు ఆటం డబ్బులు నీ బాబోజీ పేరు అమ్మాయి చెప్పి విలువ కొంచెం
ఎదురు అనిపించిన తర్వాత ఈ రిచ్గా చెల్లిస్తాడు ముందు టైం పడతలే అల్లు బాగా చదువుకున్నామా మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాం. She got it first. సీను కాఫీ నాకేదో నువ్వు కూడా ఏంటయ్యా కిందకి తాగొచ్చుగా వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు బాబా టైం ఉంటుంది ఇలాగే కూర్చున్నారేంటి నువ్వు రెడీ అవరా టిఫిన్ చేద్దు కానీ ఆదంటే ఏమనంటే అందరితో పెట్టే కలిసి లెక్క అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా Oh, మీరు బియ్యంతో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు రాజా లెవెల్ అని చెప్తున్నా దుబాయ్ లో రాజు కావాల్సి కదా లేదండి ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొమ్మాయి ఇప్పుడు ముంబై అంటే ఇంకా పొడి మీద దగ్గర తిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసినంత పోతే ఇక్కడ మేము చేసి చాలా తక్కువ. బాగుందా? ఓ, ఎవరు కావాలా? వద్దు. ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పించేయాలి. ప్రతిమతులు జాగ్రత్త మేనేజ్ ఇంట్లో బాబులు లేరు. హలో ఎవరిది? ఎవరు గొంతు మర్చి మాట్లాడుతున్నావు హలో అక్కడ శ్రీనివాస్ ఇలియాస్ దుబాయ్లో ఉంది. మీరేనండి దుబాయ్ అది లేక ఇక్కడ బాబులన్నీ ఎండిపోతున్నాయి. వ్యాపారంలో లాస్ వచ్చి దుబాయ్ సెన్సెక్స్ దెబ్బతింటుంది. నిధి తమ్ముడిని జల్దీ దుబాయ్ పంపించండి, లేకపోతే పూరా బిజినెస్ ఏక్ మినిట్ దుబాయ్ సైడ్ మా తమ్ముడిని అర్జెంట్ గా పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు గిట్లి మాట్లాడుకోండి హలో కౌన్ రేతు గిట్లి ఎకరానికి పోతాడు నిధి సీఎండి జల్దీ పంపిస్తుంది. లేకపోతే లాస్ ఉంది ఎంత రాసు లక్ష రూపీస్. ఇక్కడ లక్షలు ఉండవు కదా మీకు సమాజం ఎట్లా చెప్పిందే? అచ్చా అడిగితేనండి మా తమ్ముడు పంపించమని బతులాడుతున్నాడు ఎందుకంటే మీరు మాట్లాడండి నాకు డౌటే హలో దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఈ మీది ఫ్యామిలీ దుబాయ్ కావాలని నాకే ఆశపడుతుంది. మీకు టాలెంటెడ్ పర్సన్ ఉంది అని మాకు తెలిసింది. దానికి పంపిస్తే సినిమా మించిపోతుంది. దానికి కూడా ఏసీ ప్రొవైడ్ చేయండి, అద్దెని కాపీ ఇవ్వండి. అది కూడా ఫ్యూచర్ లో గ్రేట్ పర్సన్ అవుతుంది. దానికి ఎక్కువ ఎండలా పంపొద్దు. దానికి గట్టి ఒకసారి ఫ్రూట్ చేసి ఇవ్వండి. అరే గంటకి ఒకసారి 2 వాతలు పెట్టుంది oh, all got to know. సిగ్గుగా లేదు అంటే బావా వీడికి చాలా వర్ష ఫ్లాష్ బ్యాక్ అయ్యా. దాన్ని ఇంకా నిజంగా డైరెక్ట్ చేస్తాను. 2-3 మొక్కలు చేస్తాను. మీరు దుబాయ్లో కదా ఈ నెల మోసం చేశారు. అంటే ఆల్ ఓవర్ నేను పని అవ్వదలేనా ఈ మొహం నాకు చూపించు అది జరిగింది చెప్పి నేను బాధపెట్ట ఇష్టం లేక చెప్పని చెప్పిండు గంటేనా ఓకే ఓకే ఇక్కడైతే ఉద్యోగం చూసుకుంటాడు. వాళ్ళకి అప్పుడు గీడే చేస్తాడు నువ్వు చెప్పింది చేస్తాను. ఏంద్రా చేస్తావా చేస్తానండి. ఇయ్యాల నుంచి గీడికి ఎదురు కట్టు పెట్టు కాదు కట్టు ఎదురు వాళ్ళు నువ్వేం చేస్తావు మీరేం చెప్తారో చేస్తాను మామగారు. రోజు అప్పుడు అన్నం పని చేయి Oh my god. It is not actually no ending for the scene where Seriously, actually, like the movie is going very, very, very that funny way, correct? Like how I know Raviteja Garu movies, the same way it is going with that entertainment, along with Sunil and even Brahmananda Garu and with that 4 or 5 gang. That gang also was very nice, actually. Like you know, it is going like that, and again, so many hidden things are there. Why she's not, you know, why all of a sudden why she had to go to Mumbai? What is the purpose for her being there? And she was also looking for some people there, right? Some places she was going that he don't know where she was going, and all of a sudden she was not having much of affection towards him. But right now she's in Hyderabad and she has seen him but not showing who is he, or it is not recognizing him. Actually, that's how it is showing. So what is the reason behind it? So again, the scene is going in a very funny way but still leaving so many questions behind. Right? And that too, each character's entry and how they are coming here, and some movies references also we are getting. Vengi is before or after? No idea. No idea. We reacted with Vengi, and there this gang also was there, and Brahmananda Garu also was there in the trailer. Yeah. Even Venu Madhavan has come? No, I think. No idea. Go for it. And, Because so many that guy scenes has are. come actually. Patnaik is there. No, He's a actually, villain. No, that guy was a cheater in Cheater. that. Like he was taking the money from these people, and he cheated there. So here it is different, only the changes, but here also he's cheating only, no, in a different way. My God, actually, it's going in a very, very, very that, you know, the mod is like that.
the movie. So Nayanthara's character is being very mysterious. And Sunil Garu expression so funny, that in the end that he was calling That phone as call scene was so nice. Like whenever he comes with his style, like as we know, style is very, very unique. That he's having at the same time dialogue delivery and at the same time expression, everything like combining all together. He's like same as important as Ravi Teja Garu. in the movie. And that flashback story telling time also in between he is interfering now. Why it is going like this? He's Masala not has to- like some masala has to come in. no loving, no kissing, no hugging. So all this because that's how the love story would be going, right? Because it's very boring. That's what he's saying. Because full of like that's what Full of he's full of this one, like no money also. Fight. Full that poverty, that kind of story, like very. Otherwise, in every movie, it will be very rich, right? They're going there, one song here, and they're going here and there, romantic scenes, and then there's no romantic scenes, and always he's having shortage of money. That was so super. Actually, all the scenes has shown, and after with one dialogue itself, we got the laugh. And again, actually, that at the end also that phone call scene also was very nice. Yeah. And again, he's explaining the story to them, right? He himself doesn't want to explain. Like, he's like, Idiot, and other idiot has come and cheated. oh my god, so Super, nice super. movie. So eagerly waiting to watch the next scene. We'll see another video.